ఏలూరు కమర్షియల్ టాక్స్ ఆఫీస్ దగ్గర ఉద్యోగులు నిరసన బ్యానర్ను ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. సంఘం ఆఫీసు బేరర్ల విషయంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అహంకారక పూరిత వైఖరి, ముఖ్యంగా కమిషనర్ అహ్మద్ బాబు నేతృత్వంలో అవలంబిస్తున్న నిరంకుశ విధానాలు, కక్ష సాధింపుల చర్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘ నేతల నిరసన గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. వాణిజ్య పన్నుల శాఖలో అయితే కమిషనర్ మాకు వద్దు బాబు అంటూ కూడా ఫ్లెక్సీలు పెట్టి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్ ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వద్దంటానికి గల ముఖ్య కారణం ఏమనుకోవచ్చు సార్? ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల పరిస్థితుల్లో ఉంటే బానిసల్లా ఉంది. సాక్షాత్తు ఆఫీస్ సబార్డినేట్ క్యాడర్ నుంచి జాయింట్ కమిషనర్ అంటే ఒక జిల్లాకి అధికారి. ఆ స్థాయి వరకు కూడా ఆయన వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగంటే ఒక యారాబాబు అంటాం, ఒక మీటింగ్లో ఎవరిని తోలనాడటం, అలాగే ఆయన నిరంకుశ వైఖరి. ఎలాగంటే DPCI 2025లో అయింది. ఆ ఇచ్చిన దానికి ఇప్పుడు వరకు పర్మిషన్ లేవు. ఆ ప్రమోషన్లు ఈ రోజుకి ప్రమోషన్లు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు ఒక క్యాజువల్ లీవ్ అంటే ఏదో అవసరం రావచ్చు రోజుకు. అలాగా ఆయన దగ్గర ఒక రోజు సెలవు కావాలంటే గుమ్మం దగ్గర పడిగాపులు కాపాలి. అలాగే రీసెంట్గా ఒక లేడీ, ఆవిడ ప్రెగ్నెంట్, ఆయన వల్ల ఆయన ఇవ్వక ఆయన ఇచ్చే ఆ రోజు మెట్లు ఎక్కి దిగలేక ఆవిడ లీవ్ కావాలంటే ఆవిడ లీవ్ శాంక్షన్ చేయకపోవడం, ఆవిడ మాతృత్వాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. ఇదే కాకుండా ఇది మేము చెప్తున్నామని అనుకోవద్దు, సాక్షాత్ హైకోర్టు నిన్న కాక మొన్న జడ్జి గారు అక్షింతలు వేశారు. ఇలాంటి IAS అధికారిని అయితే నేనైతే ఈ శాఖలో ఉంటాను అనర్హుడు, నేనైతే అతను సస్పెండ్ చేస్తానని క్లియర్గా ఇచ్చారు. దాని మీద కూడా ఆయన అప్పీల్కి వెళ్తే ఆ అప్పీల్ని కూడా నిరాకరించింది. కాబట్టి ఆయన మీద విజిలెన్స్ కమిషను అలాగే చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిపోర్ట్లు ఇచ్చాము. తక్షణమే మా శాఖ నుంచి బదిలీ చేయాలి. అలాగే అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ మీ యూనియన్ తరపున తీసుకెళ్లారా? మా రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారితో వీళ్ళతో కూడా సంప్రదించింది. చీఫ్ సెక్రటరీ సాక్షాత్ మా మినిస్టర్ గారికి కూడా చెప్పారు. పయ్యావుల కేశవ గారికి మా మినిస్టర్ గారు ఆయనకు కూడా చెప్పారు. ఆయన కూడా నిన్నగాక మొన్న అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఏదైతే ఈ ప్రమోషన్లు ఉన్నాయో అంత కోర్టు తీసుకుని మంత్రి గారు తీసుకుంటేనే కానీ వచ్చే ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితి లేని డిపార్ట్మెంట్లో చీఫ్ కమిషనర్ అలా నిరంకుశత వైఖరితో వ్యవహరిస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి. అలాగే మీకు అదర్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ రీజనల్ ఆఫీసులు ఇచ్చారండి. ఎలాగా తిరుపతి, విజయవాడ. అది యాక్చువల్లీ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎక్కడైతే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లు ఒక జిల్లా పరిధిలో పనిచేసిన వాళ్ళు తీసుకెళ్ళి, అలాగే కారుణ్య నియామకాల ద్వారా ఇచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయి ఇచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళి వైజాగ్లో వేశారు. వాళ్ళ కుటుంబాలేమో ఇక్కడ అక్కడేమో చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన జీతం ఎంత ఉంటుందని ఆ జీతంతో అక్కడ మెయింటైన్ చేయాలంటే ఎలా అనే పరిస్థితి. కనీసం ఇక్కడ సంబంధించిన జిల్లా అధికారులు, జాయింట్ కమిషనర్ గారిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు ఆదాయం ఎంత ఇచ్చామని టెన్షన్లు పెట్టి ఈ రెవెన్యూ గురించే పనులు చేయించుకున్నారు తప్ప ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ఏ అధికారికి కూడా ఈ డిపార్ట్మెంట్లో ఒక ఆలోచన అంటూ లేదు. కానీ అదే మాదిరి వాళ్ళ సీనియర్ అసిస్టెంట్, వాళ్ళ సీనియారిటీ కానీ వాళ్ళ ప్రమోషన్ల విషయంలో మాత్రం మొత్తం స్టేట్ అంతా ఉద్యోగస్తులందరూ వాళ్ళ వైపే చూడాలనే పరిస్థితి వచ్చింది తప్ప కింద స్థాయి ఉద్యోగులకి ఏ ప్రమోషన్కి కానీ నోచుకోని పరిస్థితి వాళ్ళ వల్ల. అలాగే అంటే ఇంకో రాష్ట్ర ఎంప్లాయీస్ నేత ఉన్నారు. చెప్పండి, అసలు మీ ఉద్యమం ఎంతవరకు తీసుకెళ్ళబోతున్నారు? మీరు ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి తెలిపా ఉంటున్నారు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలిపా ఉంటున్నారు. కమిషనర్ని మార్చకపోతే మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది ఇక ముందు? అంతా మా రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ హైకోర్టులో దాఖలు చేసింది. దాని ప్రభావంతో అసలు ఇదంతా కదిలింది. ఈయన చేసే పనులు, ఈ అక్రమాలన్నీ కూడా దానివల్ల బయటకు వచ్చాయి. డిపార్ట్మెంట్లో అందరికీ ప్రమోషన్ రావాలి, ప్రతి ఉద్యోగి కోరుకునేది ఒక ప్రమోషన్. దాన్ని అడ్డుకుని గవర్నమెంట్ జీవో ఇచ్చినా కానీ గవర్నమెంట్ బాగానే చేసింది, దీన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయట్లా. ఈ ఇంప్లిమెంటేషన్లో మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. అలాగే ఆయన ఇంకో డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. సో ఆయన మటుకు ఖచ్చితంగా మార్చాలని చెప్పి మేము మా అసోసియేషన్ మొత్తం స్టేట్ వైడ్ మొత్తం కూడా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. అంటే నిరసన అంటే ఏ విధంగా నిరసన తెలుపుతున్నారు? అంటే ఉద్యోగులకు సంబంధించి పని కానివ్వండి, ఏ విధంగా నిరసన తెలియబోతున్నారు? అంటే మేము మటుకు లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ మాత్రమే చేస్తున్నాం. అది కూడా మా రాష్ట్ర అధికారులు ఇలా చేయమంది కాబట్టి దాని ప్రకారమే చేస్తున్నాం. అంతకుమించి ఇంకా వేరే విధంగా చేయట్లేదు. వారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దాని ప్రకారమే మేము చేస్తున్నాం. తర్వాత ఏదైనా రాష్ట్ర నాయకత్వం ఏదైనా పిలిపిస్తే ఆ ప్రకారం మేము అందరం నడుచుకుంటాం.
అలాగే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బాబునైతే మార్చే వరకు కూడా ఉద్యోగులు సంఘటితమయ్యి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ప్రభుత్వం దీనిపై స్పందించి ఉన్నతాధికారులు కూడా ఆ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.